హల్లెలూయా. ఏదైన వాక్యము యోమ్ దెబెరిం 15వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయువాడెవడను లేడు, నాకు దూరముగా ఉండకము అని ఈ దావీదు అనే భక్తుడు దేవునికి ఈ కీర్తన రూపంలో సహాయమును అడుగుతున్నాడు. నాకు దూరముగా ఉండకము. మనుషులు ఏమైనా మనస్పర్ధలు వస్తే దూరంగా విడిచిపెట్టే సందర్భాలు కోకొల్లలో చూస్తూ ఉంటాము. మనుషుల సహాయం లేకపోతే నేను బ్రతకలేనని చాలామంది తల్లకిందులు అయిపోతారు. కానీ ప్రభు పేరట జీవగ్రంథం చేత పట్టుకుని మీకు ఒక మంచి శుభవార్త చెప్పాలి. అదేమిటి అంటే ప్రభు సహాయం లేకపోయినంత మాత్రాన మనం బ్రతకలేం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనుషుల సహాయం ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఏ వ్యక్తి అయినా తన సహోదరుని ప్రాణమును విమోచించలేడు అని బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంది. నీ ప్రాణ రక్షణ విమోచన క్రయధనము యేసు ప్రభువారు సిలువలో రక్తము కాచి ఆ రక్తము ద్వారా పాపాలను కొట్టివేసి ఆ పాపాలు కొట్టివేయటము ద్వారా ఆత్మ వెలుగులోనికి నిత్య జీవంలోనికి ప్రవేశించే గొప్ప ధన్యత అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి నాకు దూరముగా ఉండకము అన్నది మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు మనతో ఉండాలి. దేవుని మనం అంటి పెట్టుకుని ఉండాలి. దేవుడికి ఇష్టమైన ఆయన చిత్తానుసారమైన కార్యములు జరిగించుకుంటూ ముందుకు సాగిపోవాలి. శ్రమ కనుక వస్తే మనుషులు ఎవరు సహాయం చేయరు. నువ్వు ఈరోజు ఇంత పెట్టాను అంత పెట్టాను నేను కాబట్టి చూస్తున్నానంటే వాళ్ళు కూడా అవునండి మీ వల్లే బ్రతుకుతున్నాను వాళ్ళు అంటారు, నువ్వు అంటావు. కానీ ఒకానొక రోజు రాబోతుంది, ఆ రోజు శ్రమ. ఆ రోజు వీళ్ళెవ్వరు కూడా నువ్వు పెట్టావు కాబట్టి మేము తిన్నావు అన్న వాళ్ళు ఉండరు. అయ్యో ఈ చేతులతో ఎంతమందికి పెట్టాను, ఇప్పుడు నాకు ఎవరో సహాయం చేయట్లేదని నీ చేతులు చూసుకుని నిన్ను చూసుకుని దుఃఖించి ఏడ్చి రోజు రాకముందే నీ రక్షకుడైన దేవుణ్ణి బ్రతిమలాడుకో. నాకు దూరంగా ఉండకు ప్రభువా, శ్రమ వద్ద వీళ్ళెవ్వరూ నాకు సహాయం చేయరు, వీళ్ళ గురించి నిన్ను వదిలేసుకుంటున్నానయ్యా, నీవు నాకు కావాలయ్యా, నీవు నాతో పాటు ఉండండి స్వామి అని ఎప్పుడైతే దేవుణ్ణి సహాయం గురించి నువ్వు బ్రతిమలాడతావో నీకు దేవుడు దూరముగా ఉండడు. దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడు. కాబట్టి నీకు సమీపముగా దేవుడు ఉన్నప్పుడే ఆయన పాదాలు పట్టుకో, ఆయన చేతులు పట్టుకో, ఆయన వస్త్రపు చెంగును పట్టుకో, ఆయనను వెంబడించు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.